హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. మీ అందరు బాగున్నారా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీకే ఫస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. మొన్న టెర్రస్ గార్డెన్ చూపించాం కదండి, మిద్దె తోట అనేసి. ఆ ఆఫీస్లో కార్తీక దీపం ఆఫీస్లో అక్కడ తీసుకున్న ఆకండి, ఇది వామాకు. నీళ్ళలో నానబెట్టండి చాలాసేపు, దానికి చాలా దుమ్ము ఉంటుంది. ఉన్న కూరగాయలు అన్నేసి కోసేసుకున్నాను. అదిగోండి వంకాయలు మటుకు తొడాలు ఉంచాలండి, తొడాల్లోనే ఉంది ఆ వంకాయలో రుచి అంతా. అన్ని కలర్స్ వంకాయలు నేను వాడేస్తున్నాను. మళ్ళీ దోసకాయ సగం తీసుకున్నాను. అందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసేసి కలిపేసుకొని అట్నే ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా నూనె వేసుకొని అన్నీ కలిపేసుకోండి. ఎందుకంటే ఇంట్లో పండించిన కూరగాయలు కదండి, ఎలా చేసుకున్నా కానీ చాలా ఎంతో రుచిగా ఉంటుంది. కొంచెం జీలకర్ర. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎండు చేపలు వేసుకుంటే అమోఘంగా ఉంటుందండి ఈ కూర కారం ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడేమో కొంచెం నీళ్లు పోసుకోండి. మీకు గ్రేవీ కావాలి అంటేనే నీళ్లు పోసుకోండి, లేదా అనంటే నూనెలోనే మగ్గనిచ్చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ అంతా బాగుంటుంది. చూసారా? ఇప్పుడు వాము పచ్చడి చేసుకుందాం. వామాకు పచ్చడి. అందులో ఏం లేదు, తాలింపు వేసుకుందాం. ముందు ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం ఇంగు కూడా వేయండి. వేసేసి అంతే, అది వేగిన తర్వాత ఆకు కూడా వేసి పసుపు వేసి వేయించేయండి. ఆకు మటుకు ఖచ్చితంగా చక్కగా కడుక్కోండి. చింతపండు, వెల్లుల్లి వేసేసి దాన్ని చేసుకోవడమే. ఆకు కూడా వేసేయండి, నీళ్లు పోయకండి, ఎందుకంటే ఆకులోనే చాలా నీరు ఉంటుంది. ఉప్పు వేయండి. చూసారా, చాలా త్వరగా అయిపోతుంది. పచ్చడి కూడా చేసుకోవడం ఈజీ. అలానే వేడి అన్నంలో చక్కగా పచ్చడి కలుపుకొని తినేసేయండి. ఎంత రుచిగా ఉంటుందో. మనకి ఎప్పుడన్నా గ్యాస్ ఫామ్ అయినట్టు ఉంటేనండి ఇది తినండి. ఎంత బాగుందో. అలానే కూర కూడా రెండుగా సూపర్ కాంబినేషన్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.